అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారికి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ఉన్నటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఏడంలో కాంగ్రెస్ పార్టీ వెన్నంటి నిలిచినటువంటి సిపిఎం సిపిఐ అలాగే తెలంగాణ జనసమితి పార్టీ సభ్యులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ సోదరుడుగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అంతకంటే మీకు నేను పోను. తీన్మార్ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి, అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. సోదరులారా, ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకి ఎమ్మెల్యేగా దామలను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయన గుర్తిస్తారని తెలియజేస్తారు. నాకు తెలుసు, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమన్న చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతో అది సాధ్యం కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఒక ఆయన, ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లని పెట్టిన బీఆర్ఎస్ లో అది కొనెత్తలేదు, మొదలెత్తలేదు. అది పెట్టుకోతున్నా ఏమో అర్థమవుతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని తెచ్చిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని నాకు తిరుగుతా ఉన్నారు, కానీ ఆల పార్టీల మద్దతు లేదు. ఆ పిల్లగాని చాలా బాధలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగానే మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చదా కుక్కొచ్చి ఆగిపోతారు అంతే, అంతకంటే మిక్కిలు ఏముంటది. కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లు ఉన్నాయి. 16,615 ఓట్లు ఉన్నాయి. కలిసి ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీన్మార్ మల్లన్నకు ఓటేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటంత ఉండదు. ఎందుకంటే నిన్నమని అని 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 అలసిపోయింది కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే
తీన్మార్ మల్లన్న ఉంటుంది బ్యాలెట్ పేపర్ లో. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బాలు వేపియాలి అంతే. ఈయన ముద్ర కుదేందుకు పోయినసారి ఏం చేసినట్టేనా ఇట్లా కొంత ఆగమైందా? ఇదే సర్కార్ కాలేజీలో చదివి ఎంతో మంది బిడ్డలను చదివిపిస్తా ఉన్నా. సోదరులారా, తీన్మార్ మల్లన్న గురించి మీ అందరికి తెలిసిందే కదా. ఎట్లా కొట్లాడితే ఇలా వందలాది కేసులు కేసీఆర్ మీద పెడితే ఏ ఒక్కనాడన్నా తల వంచిందా కేసీఆర్ కు? ఏ ఒక్కనాడన్నా లొంగిపోయినవా కేసీఆర్ కు? నిటారుగా నిలబడి నిన్ను గొర్ర దండకి గుంజుకొస్తాం బిడ్డ అని చెప్పి శపథం చేసి మరి కేసీఆర్ ను ఓడించడం, అందులో మీరందరూ కూడా కార్యోన్ముఖులై పనిచేసింది. ఎస్, అందరికి ఉన్నట్టే నాకు కుటుంబం ఉంది. నా పిల్లలు చిన్న పిల్లలు డాడీ డాడీ అని చెప్పి కలవరించేటువంటి పిల్లలు ఉండగా 100 రోజుల పాటు అక్రమ కేసులు పెట్టినాడు, జైల్లో పెట్టిన కేసీఆర్. నా బిడ్డలు ఎంత కోసపడరో నేను, నా ఆవేదన నాకు తెలుసు. ఇలా నీ బిడ్డ పడుతుంది కదా, నీకు రాదా? నీకు రాదా? వచ్చింది కదా. తీన్మార్ మల్లన్న మీద పెట్టినటువంటి కేసులన్నీ అక్రమ కేసులే. ఇది నేను కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. మా ఇంటికి వచ్చి ఇంత దుర్మార్గంగా పెడతారా అక్రమ కేసులు అని చెప్పిండు. మల్లన్న మీద కేసులు ఎందుకైనా చెప్తా అంటున్నారు. ఆయన కథ అలాగా. విషయం ఏంటంటే ఇన్ని కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి గోడ పంచాయతీ లేదు, నా భూమి పంచాయతీ లేదు, నా పార్లమెంట్ పంచాయతీ లేదు. ఇవన్నీ కేసులు ప్రజల పంచాయతీల కేసులే, ప్రజల కోసం కొట్లాడి వచ్చినటువంటి కేసులే. సోదరులారా, వేల కేసులు పెట్టుకున్నా భయపడనని చెప్పిన. ఇక మొన్న తత్వం బోధపడ్డట్టుంది. అమ్మా, ఇన్ని ఛానళ్ళు మన దిక్కుండే, ఇన్ని పేపర్లు మన దిక్కుండే, మనం గెలవకపోతే కారణం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ మన కొంప ముంచినాయి సార్ అని చెప్తున్నాడు. కేటీ రామారావు రాసిన ట్వీట్ కూడా 32 కాలేజీలు కట్టినాం కానీ 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే బాగుండేదని అనుకున్నాక అలా రాసుకొచ్చిన ట్విట్టర్లో. మా సర్వత్వ మనకు తెలుసా 32 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని గెలిచడం అనుకున్నాడ. ఇవాళ శతాశతాలు ఏదేసినా గెలుస్తారా? ప్రజల కష్టాలు ఉండాలి, పేదోడి కన్నీటి కోసం ఉండాలి, వారికి ముళ్ళు గుచ్చుకుంటే ఎందుకు గుచ్చిందని ప్రశ్నించేటువంటి ఆ తత్వం ఉంటే యూట్యూబ్ ఛానల్ ఇలా క్యూ న్యూస్ లాగా అనేక ఛానల్ ఉన్నాయి. మరి క్యూ న్యూస్కి ఎందుకు గుర్తింపు? క్యూ న్యూస్ లో ఒక వాయిస్ ఉంటుంది, అది పేదోడి వాయిస్, అది అట్టడుగు వర్గాల వాయిస్ ఉంటుంది కాబట్టి దాన్ని ఆదరించు. సేమ్ వారెక్కన పెడతామని మనం 20 కొలాయించడు. మళ్ళా కేటీ రామారావు 20 యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. 20 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇక రోజుకోటి మొన్న పొరగాల తిడతా ఉన్నాడు. ఎందుకంటే ఏమైందిరా, పట్టభద్రుల ఉప ఎన్నికలు వస్తా ఉంటే ఆ తీన్మార్ మల్లన్నను బదనాం చేసేందుకు రోజుకో 2 వీడియోలు తయారు చేయమన్నగారంటే చేసినాం సార్. మరి చేస్తే ఏమైందిరా, మళ్ళీ గట్టెట్లా అవుతుందిరా అంటే చేసినాం కానీ జనం నమ్ముతలేదు సార్ అని చెప్తున్నాడు. బర్రె సున్నం వేసి ఆవును చేద్దాం అనుకుంటే అయితే అదన్నా ఇవాళ రాజకీయంలోకి వస్తూ నా కుటుంబ ఆస్తులన్నీ ప్రభుత్వానికి జప్తు చేసి వస్తున్న తీన్మార్ మల్లన్న గురించి మీరు మాట్లాడేది. ఇవాళ ప్రజల హక్కులు కాపాడబడకపోతే రైట్ టు రీకాల్ కు సిద్ధమన్న తీన్మార్ మల్లన్న గురించి మీరు మాట్లాడేది. వేల ఎకరాల భూములు మింగి కోట్లాది రూపాయల సంపద కొల్లగొట్టి కేవలం కుటుంబ పాలన సాగించినటువంటి కేసీఆర్ కుటుంబం తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే తెలివా, హక్కుందా మీకు? కనిపించలేదు. మీ అందరు చూడలేదు సోదరులారా, నా ఆఫీసుల మీద రాళ్లతో కట్టెలతో దాడి చేసింది మీ అందరికి తెలియదు అన్న. ఎందుకు చేసిరన్నా? ఈ కుంభకోణాలు బయట పెట్టినాడు ఎవడన్నా? కాళేశ్వరం కుంభకోణాలు బయట పెట్టింది ఎవడు? పూరికాండ ప్రక్షాళన బయట పెట్టింది ఎవడు? ఈయన స్కీములు బయట పెట్టినోడు తీన్మార్ మల్లన్న కదా. ఇన్ని బయట పెడితే ఈ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ వస్తే తీన్మార్ మల్లన్న మీద కేసులు, దాడులు, హత్యాయత్నాలకు కూడా వెనుకాడలేదు. ఇదే సూర్యాపేటలో ఉన్నటువంటి మీ ఆయన
పేరు కూడా తీసుకోండి సార్, పేరు కూడా నాకు ఇచ్చేటట్టు అనిపిస్తుంది. వీడికని ఈ సూర్యాపేటకని 2 DCMలలో మందిని పంపిన ఆఫీస్ మీద అటాక్ చేయించు. నువ్వు రాసి పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి, నీకు శ్రీకృష్ణ జన్మస్థానం త్వరలోనే ఉంది. నువ్వు పోక తప్పది. నువ్వు పేదవాడి కుతిక మీద కాలు పెట్టినావు, నువ్వు వాగులలో ఉసుకని సెరబట్టినావు, నువ్వు పేదోడి భూములు మింగినవు, నీకు తప్పది. అక్రమంగా దొంగతనంగా ఎన్నికల్లో గెలిచినటువంటి నువ్వు ఇలా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని వీడికి వస్తా ఉన్నారట. ఎందుకంటే ఈయనని గెలిపించుని ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయన పట్టుకొస్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది దామన్న? ఎవరు రాజీనామా చేసి వచ్చిందన్న? వచ్చింది ఉప ఎన్నిక వాళ్ళే కదా. ఈ పట్టభద్రుల ఆశయాలు నాతోటి కాదు, ఈ ఎమ్మెల్సీ నాకు కాదని చెప్పి తట్ట కింద ఎత్తేసిపోయింది కదా పల్లా రాజేశ్వర రెడ్డి. 3 ఏళ్ల తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మనం భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతూ ఉంటే మా తట్ట అని మళ్ళీ ఊరుకొచ్చారు, ఆ తట్ట మాదని మళ్ళీ ఊరుకొచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏం దయాలు చేసింది? 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కడుపు కొట్టినోడు కేసీఆర్ కాదా? కాదా? 317 జీవో తీసుకొచ్చి భార్య ఆదిలాబాద్ కాడ, భార్య అలంపూర్ కాడ, భర్త ఇంకో చోట, పుట్టినోడు నడిమిట్ల అమ్మమ్మ ఇంటి కాడ. ఇది 317 జీవో తీసుకొచ్చి ఉద్యోగస్తులను చిన్నాభిన్నం చేసినోడు కేసీఆర్ కాదా? ఇలా నోటిఫికేషన్ ఏమంటే గ్రూప్ 1 పేపర్ లీకు, 10వ తరగతి పరీక్షల పేపర్ లీకు, ఇంటర్ పరీక్షలు లీకు, వెబ్సైట్ పరీక్షలు లీకు. ఏ ఒక్క పరీక్షలన్నా సజావుగా నిర్వహించిందా కేసీఆర్? ఏది నిర్వహించలే. ఇలా 30,000 ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఇచ్చి వాళ్ళని 30,000 మంది నిరుద్యోగులను తీసుకుపోయి సర్కార్ నౌకరు కుర్చీలలో కూర్చుండబెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఆయన ఏమంటాడు? అది అప్పట్లో కేసీఆర్ వేసిన ఉద్యోగాలు అవి మీ ఎట్లా అంటాడు. సరే నాయన, గతంలో కేసీఆర్ వేసిడు, మేము ఇచ్చినాం అనుకున్నాం. గతంలో చేసిన కేసీఆర్ అప్పులు కూడా మరి ఎవరు కట్టాలి? ఆయనే కదా, ఆయన ఖాతాలో సమయాలుగా అప్పులంటే వీళ్ళ కట, ఎవరు మంచి ఉంటే ఆయన కట. ఇగో ఇది కేసీఆర్ లెక్క. కొని ఆయన వస్తున్నాడు నవ్వుడేందుకు తెలియదా మీకు అందరికీ? సోదరులారా, మనల్ని ముంచి మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన జీవితాలు నాశనం చేసినటువంటి కేసీఆర్ ప్రతినిధి ఓవైపు వస్తా ఉంటే, మన రిజర్వేషన్లు కట్ చేసి మన రాజ్యాంగాన్ని రద్దు చేసి మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాదు దేశంలోనే ఎన్నికల విధానాన్ని లేకుండా చూస్తున్నటువంటి మోడీ ప్రతినిధి ఇంకోరు వస్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటిది ఇండియా కూటమి అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఈ ప్రజల హక్కులను కోడి తన పిల్లల్ని కాపాడబోతా ఉన్నాడు. అందుకోసం వస్తా ఉన్నాడు. సోదరులారా, నేనైతే ఒక హామీ ఇస్తా ఉన్నా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏ అంశాలనైతే పొందుపరిచిందో నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేటువంటి మాట ఏదైతే ఇచ్చిందో ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో. అలాగే నిన్న ఉన్న గురుకుల పీఈటీ టీచర్లకు సంబంధించి వాళ్ళ ఆందోళన చెప్తా ఉన్నారు. 2017లో నోటిఫికేషన్ వేసి పరీక్షలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చిన పాపాన పోలే. ఈ వేదిక మీద నుంచి, ఈ సూర్యాపేట గడ్డ మీద నుంచి మా అన్న దామన్న సాక్షిగా నేను చెప్తా ఉన్నా, ఎన్నికల కూడా అయిపోయిన వెంటనే వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించేటువంటి తీర్మానం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకంతేకాదు మరికొన్ని ఉద్యోగాలు పెంచి భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
పీఈటీ పోస్టులు కానీ, గ్రూప్ 2 పోస్టులు కానీ, గ్రూప్ 3 పోస్టులు కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ పెంచి భర్తీ చేయబోతా ఉన్నామని చెప్పి ఈ బాధితులకు, అలాగే 2008 ఏసీ బాధితులకు ఏపీ తరహాలో న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఇంకా అంతే కాదు, ఏ ఒక్కడికి కూడా పేదవాడికి కష్టం రాకుండా పట్టభద్రుల ఆశయాలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆశయాలు, వాళ్ళకు రావాల్సినటువంటి డిఏలు, ఏరియర్స్, వాళ్ళ ప్రమోషన్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల కాళ్ళు కడగబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బయట శైలేందర్ గారు జిల్లా